అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్. సమాజంలో 99% మంచి వాళ్ళు గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడూ ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడూ పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు కదా, ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే ఎత్తలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు నువ్వు? తెరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సొసైటీలో ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని, అంటే సొసైటీలో ఎక్కువ మంది, సమాజంలో బతికే ఎక్కువ మంది మీలాంటి ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీలాంటి ఎదవలు, పొరంబోకి ఎదవలు, ఈ 99% సమాజంలో బతికేటోళ్ళని గౌరవంగా బతకనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నువ్వు సపోర్ట్ చేసి ఈ ఎదవనా? వీడేమన్నాడు రాయుడు? నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. హిందూయిజం బొక్క. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఇలాంటి వాటితో చేతులు కలిపి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో, ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే, డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఏదో అని ఇండస్ట్రీ అంతా తెలియడం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరన్నా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం. అంతే కదరా నీకు తెలిసింది? ఇంకోటి ఏదైనా తెలుసా? నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి? నదులు ఒడ్డున కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా? ఒక రివర్ ని, పొల్యూషన్ ఎలా కాపుతున్నారో తెలుసా? అరే నువ్వు బ్రతకాలన్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో నీకు నచ్చినట్లు బతకాలన్నా సరే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఆ డిపార్ట్మెంట్ నే, ఆయన సంబంధం ఉన్న డిపార్ట్మెంట్, సంబంధం లేని డిపార్ట్మెంట్ లోని కూడా సమాజానికి ఏది మేలైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఆయన మీద ఇలాంటి ఎదవలతో కలిసి నువ్వు పెద్ద పనికిమాలిన ఏదో పౌరంబోకి ఏదో తయారయ్యో మాట్లాడడానికి జస్ట్ ఆస్కింగ్ అంట. ఏంట్రా జస్ట్ ఆస్కింగ్? సో ఇవన్నీ ఏంటి అంటే 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు నేను తిట్టినట్టు పొరంబోకి ఎదవా, పనికిమాలిన ఎదవా, సన్నాసి ఎదవా అని తిడతానికి చాలా మంది ఉన్నారు. చాలా మందికి మాట్లాడటం వచ్చు. కానీ నిన్ను ఇలా